వరి ధాన్యం నెల్లూరు జిల్లా 4 లక్షల ఎకరాలు ఉన్నాయి. తలా 4 పుట్లు పండించారు. 16 లక్షల పుట్లు ధాన్యం ఈ కారులో వచ్చింది. మంత్రులు గొప్పగా చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. మరి 16 లక్షల పుట్ల ధాన్యాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎన్ని పుట్లు కొన్నది? వందల సంఖ్యలో కొన్నట్టుంది. 300 పుట్లో 400 పుట్లో కొని అబ్బా ఏమి చెప్పుకుంటున్నారు బయట. దీనివల్ల లాభపడ్డది ఎవరు? మిల్లర్లు. దాదాపు 800 కోట్లు వాళ్ళు దోచుకున్నట్టున్నారు. మరి ఇది పరిస్థితి, రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. ముఖ్యంగా వరి ధాన్యానికి. సినిమా టిక్కెట్లకు మాత్రం గిట్టుబాటు ధర ఇస్తున్నారు, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావటం లేదు, ఇవ్వటం లేదు. ఇది రైతుల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి.